హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఐపీఎల్ 18th సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది? స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ ఉన్నారు. సందీప్ని పలకరించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? సూపర్. సో ఇప్పుడు మనం చెన్నై పరిస్థితి చూసి, చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ టైం వీళ్ళంతా ప్లే ఆఫ్లో కూడా వచ్చేంత పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలే. ఇది మంచి టీం అయ్యుండి, సో ఆన్ పేపర్ అయితే అసలు సూపర్ టీం. ఇప్పుడు ఆన్ పేపర్లో మంచి టీమే. అసలు వీళ్ళు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు? లాస్ట్ టైం ఏమైపోయిందంటే వాళ్ళు లాస్ట్ ఆ మ్యాచ్ గెలిచేస్తుంటే అయిపోయింది ఆర్సీబీతో. 14 పాయింట్లతో ఆగిపోయారు. కొన్ని మ్యాచ్ల్లో క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు, బౌలింగ్ అనేది వాళ్ళకి వీక్ అయింది చెన్నై సూపర్ కింగ్స్కి. లాస్ట్ టైం ఓన్లీ పతిరాణా మీద నమ్ముకున్నారు ఆ డెత్ బౌలింగ్లో. పతిరాణా ఎప్పుడైతే పాకి వెళ్ళిపోయాడు ఇంజరీ కారణంగానో లేదా శ్రీలంకకి ఏదో వెళ్ళాడు, అక్కడి నుంచి వాళ్ళ బౌలింగ్ అంతా కొంచెం పేలవంగానే మారుతూ వచ్చింది. సో ఈసారి ఆ బౌలింగ్ని బలోపేతం చేసుకున్నారు. ఫస్ట్ చేసిన పని వాళ్ళు అదే. అశ్విని తెచ్చుకున్నారు, నూర్ అహ్మద్ 10 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారు. తర్వాత అన్షుల్ కాంబోజ్ లాంటి యంగ్ ప్లేయర్ని తెచ్చుకున్నారు. ఖలీల్ అహ్మద్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని తెచ్చుకున్నారు. నేదన్ ఎల్లిస్ లాంటి ఒక ఫాస్ట్ బౌలర్ బ్యాకప్ అని తెచ్చుకున్నారు. ఓవర్టన్ లాంటి మంచి ప్లేయర్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఫుల్ ఊప్ లో ఉన్నాడు. ఓవర్టన్ బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడాడు, ఇంగ్లాండ్కి ఆడాడు, ఊప్ లో ఉన్నాడు. బ్యాట్ ఇంకా పెద్ద లెవెల్ హిట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కొట్టలేదు, కానీ డెఫినెట్లీ సాలిడ్ హిట్లు అందించగలిగే బ్యాటర్. శామ్ కరణ్ వాళ్ళు ఎలాగో ఉన్నాడు. సో ఈ సెటప్ అనేది వాళ్ళు కొంచెం బౌలింగ్ ని బలోపేతం చేసుకున్నారు. సో దానివల్ల దే బిలీవ్ దట్ దే కెన్ డూ సర్టెన్ థింగ్స్ అని. బ్యాటింగ్ లో ఆప్షన్స్ చాలా పెట్టుకున్నారు. రాహుల్ త్రిపాఠిని తెచ్చుకున్నారు, విజయ్ శంకర్ని తెచ్చుకున్నారు. సో ఇలా దీపక్ హుడ్డాని తెచ్చుకున్నారు ఒకవేళ అవసరం అనుకుంటే. ఈ సెటప్ వాళ్ళకి చాలా గట్టిగా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే చెన్నైలో ఉన్నప్పుడు ఎవరిని ఆడించాలి, బయట వెళ్ళినప్పుడు ఎవరిని ఆడించాలి, ఆ క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ వచ్చింది అంటే మీకు ఎవ్రీథింగ్ విల్ వర్కౌట్. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్, డెవెన్ కాన్వే, రచిన్ రవీంద్ర టాప్ 3 ఫిక్స్, అందులో మార్పులు ఉండవు. తర్వాత మీకు నంబర్ 4లో మీకు త్రిపాఠిని ఆడించాలా, హుడ్డాని ఆడించాలా, విజయ్ శంకర్ని ఆడించాలా ఇస్ అ కాల్. తర్వాత మీకు ఎలాగో శివం దుబే at number 5, రవీంద్ర జడేజా at number 6, MS ధోని at number 7. ఆ తర్వాత మీకు శామ్ కరణ్ ఆడించాలా, ఓవర్టన్ ఆడించాలా, నూర్ అహ్మద్ ఆడించాలా, ఇంకో కాల్. ఈ ముగ్గురులో ఎవరిని ఆడించాలి? సో అదొక ఆస్పెక్ట్ ఉంది. లేదు మనం కాన్వెంట్ పక్కన పెట్టేద్దాం, మనం కావాలంటే ఇంకొక రచిన్ రవీంద్రని ఓపెన్ చేయించేసుకొని త్రిపాఠిని కూడా త్రిపాఠిని 1 down పెట్టుకొని 2 down విజయ్ శంకర్ లాంటి వాళ్ళని, దీపక్ హుడ్డా లాంటి వాళ్ళని ఆడించి, శివం దూబేని ఆడించి, ఆ తర్వాత మీరు జడేజా, ధోని, అక్కడ మీకు 2 ఫారెన్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి మీరు ఓవర్టన్ / శామ్ కర్ని పెట్టుకొని, నూర్ అహ్మద్ని పెట్టుకొని ఇలా ముందుకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో టీం పరంగా, బ్యాలెన్స్ పరంగా వాళ్ళకి చాలా బాగానే ఉంది. ఒకటే ఏంటి అంటే ఇండియన్ బ్యాటర్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నారో, రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెట్టేస్తే ఇండియన్ బ్యాటర్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆడే అవకాశము, లేదంటే కనుక ఆడగలరనే అబిలిటీ ఆర్ నమ్మకం అంతగా లేదు. అది వాళ్ళ వీక్నెస్. త్రిపాఠి కానీ, విజయ్ శంకర్ కానీ, దీపక్ హుడ్డా కానీ లాస్ట్ 2 years లో వాళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు. ఫ్రాంచైజ్కి అంత పెద్దగా నమ్ముకునే బ్యాట్స్మెన్లు కూడా కాదు. సో వాళ్ళే ఉన్నారు అక్కడ మీరు ఆడడానికి. బట్ త్రిపాఠి సమ్మర్ ఫ్లోటర్ గా ఆడుతాడు. అది ఎంతవరకు ఆడతాడు ఏంటనేది తెలియదు. సో రుతురాజ్ గైక్వాడ్ తర్వాత మళ్ళీ తెలియదు ఓన్లీ శివం దుబే. అంతే. శివం దుబే తర్వాత మీరు ధోనిని కూడా ఎంత నమ్ముతారో నమ్మరో తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. శామ్ కరణ్ ఓవర్టన్ వాళ్ళిద్దరు ఎవరు ఆడాలి. ఇప్పుడున్న ఫామ్ లో ఊపులో ఓవర్టన్ ఆడతాడు, కానీ చెన్నైకి శామ్ కరణ్ అంటే ఇష్టం, వాళ్ళే పెంచి పోషించిన బిడ్డ. సో శామ్ కరణ్ ఆడించే ప్రయత్నం చేస్తారు. సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్. బౌలింగ్ బాగా చేస్తారు. డెత్ ఓవర్స్ ఓవర్టన్ కూడా మంచి బౌలర్, ఓవర్టన్ పతిరాణా కూడా మంచి బౌలర్స్. అదే డిపెండింగ్ ఆన్ ఫామ్, డిపెండింగ్ ఆన్ దేర్ ప్రిఫరెన్సెస్ వాళ్ళు కాల్ తీసుకుంటారు. ఆ ఇండియన్ బ్యాటింగ్ అనేది టాప్ ఆర్డర్ లో కొంచెం వీక్ అటు ఇటు అవుతుంది, బట్ దాన్ని అడ్జస్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో లెట్ us see. స్పిన్ పిచ్ అయితే నువ్వు అన్నట్టు పిచ్చే ఉంటుంది చెన్నైలో, స్పిన్ పిచ్చే ఉంటుంది, అంతకుమించి వేరే మార్గాలే లేవు వాళ్ళకి. అప్పుడు ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించాల్సిందే. నూర్ అహ్మద్ ఆడతాడు అక్కడ, నూర్ అహ్మద్ ఆడతాడు, అశ్విన్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు, రచిన్ రవీంద్ర బౌలింగ్, 4 స్పిన్నర్లు ఉన్నారు అక్కడ ఆల్రెడీ వేయడానికి. సో అప్పుడు మేబీ ఏమైనా టాప్ ఆర్డర్ లో ఒకరిని డ్రాప్ చేసుకోవాలి, ఇంపాక్ట్ ప్లేయర్ కింద అట్లా ప్లాన్ చేస్తారు. సరే ఇప్పుడు ధోని ఏమైనా టాప్ ఆర్డర్ కి వస్తే, ఫ్యాన్స్ అడుగుతున్నారు ధోనిని ఈసారి మేము లాస్ట్ సీజన్ లో అయినా చూడాలనుకుంటున్నాం, దిస్ ఇస్ లాస్ట్ సీజన్. ఎప్పుడు వస్తాడు ధోని చెప్తా. మ్యాచ్ అయిపోయి ఏదో వికెట్ పడింది, ఒక 4 ఓవర్లో 5 runs 6 runs కొట్టాలి, అలాంటి పరిస్థితులు వస్తాడు ఆడడానికి. ఓకే, లేదంటే రాడు, ఛాన్స్ లేదు, వదిలేసిండు, అయిపోయింది. ధోని నంబర్ 7లో ఆడితేనే గొప్ప అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను లాస్ట్ టైం నంబర్ 8, ఒకసారి నంబర్ 9 ఇలాంటి పనులన్నీ చేసాడు. ఇంపాక్ట్ వస్తాడు, కీపింగ్ చేస్తాడు. ఇంపాక్ట్ కింద కూడా ఆడొచ్చు, ఇప్పుడు ఆడొచ్చు కానీ వెళ్ళడు, కీపింగ్ చేస్తాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఇంపాక్ట్ కిందకైతే వెళ్ళడు, ఖచ్చితంగా కీపింగ్ చేస్తాడు. బట్ నంబర్ 7లో ఆడతాడని నా ఫీలింగ్. నంబర్ 8లో కూడా ఆడొచ్చు, బట్ నంబర్ 7లో ఆడితే టీంకి బ్యాలెన్స్ అనేది స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. నంబర్ 7లో ఆడితేనే అక్కడ మీకు పైన కాన్వేని ఆడించుకుంటే బ్యాటింగ్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. కాన్వే, గైక్వాడ్, రవీంద్ర,
ఆ తర్వాత వన్ ఆఫ్ ది ఇండియన్ ప్లేయర్స్, ఆ తర్వాత శివం దుబే, జడేజా, ధోని. బ్యాటింగ్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కదా. ఓపెనర్ మీద డిపెండ్ అవుతున్నారు, ఆ తర్వాత డిపెండ్ అవుతున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళ చెన్నైది ఎప్పుడు కూడా లో ఆర్డర్ చాలా సరే. స్ట్రాంగ్ గానే ఉంటది. లేదు అతను ఇట్లా ఆడాలంటే శామ్ కరణ్ ముందుకెళ్తాడు. సో అతని పొజిషన్ మీద కూడా శామ్ కరణ్ ఓవర్టన్, లేదంటే నూర్ అహ్మద్ ఎక్కడ ఆడాలి, పతిరానా ఎక్కడ ఆడాలి, పతిరానా డెఫినెట్ గా ఆడతాడు. సో పతిరానా కొంచెం కాపాడుకుంటారు. ఒకవేళ చెన్నై వికెట్ మీద పతిరానా అంత అవసరం లేదు అనుకుంటే స్పిన్నర్స్ తో పని కానిచ్చేస్తారు. పతిరానాను కొన్ని వేరే మ్యాచ్లకే పెట్టుకుంటారు. అతను కూడా ఇట్టి ఇసురుతున్నాడు, ఏమన్నా చేయబట్టేసిందంటే అనవసరం పోవాలి. సో అది అలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. సో చూద్దాం మరి చెన్నైకి అంటే యాక్చువల్గా చెన్నైకి స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? యాక్చువల్గా స్పిన్ స్ట్రాంగ్ స్పిన్ అండ్ T20 ఫార్మాట్ లో ఏ విధమైన బౌలింగ్ ఏ బ్యాట్స్మెన్ కి వేయాలో తెలిసిన ఒక స్పిన్నర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు, అశ్విన్. చాలా స్ట్రాంగ్ కంటెండర్. అతను వికెట్లు తీయకపోవచ్చావు కానీ టైట్ గా బౌలింగ్ చేయగలడు. 100 మంది తెచ్చుకున్నారు ఇదే పనికి. అక్కడ 100 మంది వేస్తాడు, అశ్విన్ వేస్తాడు, జడేజా వేస్తాడు, రచిన్ రవీంద్ర వేస్తాడు. ఆలోచించుకోండి, ఆ టర్న్ అనేది లభించిందంటే ఎంత కష్టంగా ఉంటుంది ఆడడం. ప్యాక్ చేసేస్తారు. అలాగని చెప్పి పూర్తిగా స్పిన్ నమ్ముకోవాలి. మీకు ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, అన్షుల్ కాంబోజ్ ఉన్నాడు, పతిరానా ఉన్నాడు, నేదన్ ఎలిస్ ఉన్నాడు, ఓవర్టన్ ఉన్నాడు, జస్ట్ ఇన్ కేసు డ్యూ పడుతోంది, శామ్ కరణ్ డ్యూ పడుతోంది, ఇలాంటివి ఉన్నాయంటే కనుక వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్ సెటప్ అనేది చెన్నైది బాగుంది. లాస్ట్ టైం అనుకున్నట్టుగానే బౌలింగ్ కొంచెం విఫలమయ్యారు వాళ్ళు. బ్యాటింగ్ లో కొంచెం అంత స్ట్రాంగ్ ప్రత్యామ్నాయాలు కనిపించాలి. అజింక్య రాణాని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత రవీంద్ర జడేజా నంబర్ 4, నంబర్ 5 ఆడించే ప్రయత్నం చేశారు. ఈసారి అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏమీ చేయరు. సో నార్మల్ గానే కూల్ గానే వెళ్ళిపోద్ది. ప్లే ఆఫ్ కి వెళ్ళి కొంచెం ఫైనల్స్ కి వెళ్ళి ఎంత ప్లే ఆఫ్స్ గ్యారెంటీ, తర్వాత సంగతి తర్వాత. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అది చెన్నై సంగతి. సో మరి చూద్దాం ఎట్లా పర్ఫామ్ చేస్తారు ఏంటి అనేది. నంబర్ 7 ఆడితేనే అక్కడ మీకు పైన కాన్వేని ఆడించుకుంటే బ్యాటింగ్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. కాన్వే, గైక్వాడ్, రవీంద్ర, ఆ తర్వాత వన్ ఆఫ్ ది ఇండియన్ ప్లేయర్స్, ఆ తర్వాత శివం దుబే, జడేజా, ధోని. బ్యాటింగ్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కదా. ఓపెనర్ మీద డిపెండ్ అవుతున్నారు, ఆ తర్వాత డిపెండ్ అవుతున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళ చెన్నైది ఎప్పుడు కూడా లో ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గానే ఉంటది. లేదు అతను ఇట్లా ఆడాలంటే శామ్ కరణ్ ముందుకెళ్తాడు. సో అతని పొజిషన్ మీద కూడా శామ్ కరణ్ ఓవర్టన్, లేదంటే నూర్ అహ్మద్ ఎక్కడ ఆడాలి, పతిరానా ఎక్కడ ఆడాలి, పతిరానా డెఫినెట్ గా ఆడతాడు. సో పతిరానా కొంచెం కాపాడుకుంటారు. ఒకవేళ చెన్నై వికెట్ మీద పతిరానా అంత అవసరం లేదు అనుకుంటే స్పిన్నర్స్ తో పని కానిచ్చేస్తారు. పతిరానాను కొన్ని వేరే మ్యాచ్లకే పెట్టుకుంటారు. అతను కూడా ఇట్టి ఇసురుతున్నాడు, ఏమన్నా చేయబట్టేసిందంటే అనవసరం పోవాలి. సో అది అలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. సో చూద్దాం మరి చెన్నైకి అంటే యాక్చువల్గా చెన్నైకి స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? యాక్చువల్గా స్పిన్ స్ట్రాంగ్ స్పిన్ అండ్ T20 ఫార్మాట్ లో ఏ విధమైన బౌలింగ్ ఏ బ్యాట్స్మెన్ కి వేయాలో తెలిసిన ఒక స్పిన్నర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు, అశ్విన్. చాలా స్ట్రాంగ్ కంటెండర్. అతను వికెట్లు తీయకపోవచ్చావు కానీ టైట్ గా బౌలింగ్ చేయగలడు. 100 మంది తెచ్చుకున్నారు ఇదే పనికి. అక్కడ 100 మంది వేస్తాడు, అశ్విన్ వేస్తాడు, జడేజా వేస్తాడు, రచిన్ రవీంద్ర వేస్తాడు. ఆలోచించుకోండి, ఆ టర్న్ అనేది లభించిందంటే ఎంత కష్టంగా ఉంటుంది ఆడడం. ప్యాక్ చేసేస్తారు. అలాగని చెప్పి పూర్తిగా స్పిన్ నమ్ముకోవాలి. మీకు ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, అన్షుల్ కాంబోజ్ ఉన్నాడు, పతిరానా ఉన్నాడు, నేదన్ ఎలిస్ ఉన్నాడు, ఓవర్టన్ ఉన్నాడు, జస్ట్ ఇన్ కేసు డ్యూ పడుతోంది, శామ్ కరణ్ డ్యూ పడుతోంది, ఇలాంటివి ఉన్నాయంటే కనుక వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్ సెటప్ అనేది చెన్నైది బాగుంది. లాస్ట్ టైం అనుకున్నట్టుగానే బౌలింగ్ కొంచెం విఫలమయ్యారు వాళ్ళు. బ్యాటింగ్ లో కొంచెం అంత స్ట్రాంగ్ ప్రత్యామ్నాయాలు కనిపించాలి. అజింక్య రాణాని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత రవీంద్ర జడేజా నంబర్ 4, నంబర్ 5 ఆడించే ప్రయత్నం చేశారు. ఈసారి అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏమీ చేయరు. సో నార్మల్ గానే కూల్ గానే వెళ్ళిపోద్ది. ప్లే ఆఫ్ కి వెళ్ళి కొంచెం ఫైనల్స్ కి వెళ్ళి ఎంత ప్లే ఆఫ్స్ గ్యారెంటీ, తర్వాత సంగతి తర్వాత. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అది చెన్నై సంగతి. సో మరి చూద్దాం ఎట్లా పర్ఫామ్ చేస్తారు ఏంటి అనేది.